బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్పీ కార్యాలయం ఎదుట జరిగిన తోపులాట ధర్నాకు సంబంధించి వైసీపీ నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, ప్రభుత్వ కార్యకలాపాలకు వెళ్లే ప్రజలను అడ్డుకోవడం, పోలీసులపై బలప్రయోగం చేస్తూ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్పీ కార్యాలయం ఎదుట జరిగిన తోపులాట ధర్నాకు సంబంధించి వైసీపీ నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, ప్రభుత్వ కార్యకలాపాలకు వెళ్లే ప్రజలను అడ్డుకోవడం, పోలీసులపై బలప్రయోగం చేస్తూ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే తిరుపతిలో వైసీపీ నాయకులపై, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులపైన కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న వైసీపీ నాయకులు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ఎస్పీకి ఒక మెమోరాండం ఇవ్వాలని ప్రయత్నించారు. అక్కడ జరిగిన వివాదం, పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించడం, అక్కడ జరిగిన పరిణామాలపైన కూడా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. 73/2026 దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతిలో 30 యాక్ట్ అమలులో ఉందని తెలిసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి గుమికూడడం, అక్కడ గుంపులుగా చేరి ఎస్పీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆటంకం కల్పించే విధంగా, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ప్రయత్నించారు. కాబట్టి దాని మీదనే కేసు నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నిన్న ఏఎస్పీ రవి మనోహరాచారి వారికి ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వారెవరు కూడా వినకుండా దురుసుగా ప్రవర్తించడం, పోలీసు ఆటంకాలకు, విధులకు అన్ని కూడా ఆటంకాలు కలిగించడంతోనే నిన్న కేసు నమోదు చేస్తున్నట్లుగా కూడా, ఈ రోజు కేసు నమోదు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. వారి వద్ద నుంచి 4 లేదా 5 మంది వరకు కూడా వస్తే ఖచ్చితంగా ఎస్పీని కల్పిస్తామని రవి మనోహరాచారి చెప్పినప్పటికీ కూడా వారెవరు కూడా వినడం లేదని కూడా నిన్ననే ఏఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అలాగే తన సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, వీరితో పాటు మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తల మీదంతా కూడా కేసులు పోలీసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయకూడదని పదే హెచ్చరించినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అవేమీ పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించడం, పోలీసులకు విధులకు ఆటంకం కల్పించడం, ఇలాంటివన్నీ చేయడంతోనే ఈ రోజు కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి నిన్న ఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన ఏదైతే అజిటేషన్ ఉందో దానికి సంబంధించి పోలీసులు ఈ రోజు ఎస్పీ యూనివర్సిటీ క్యాంపు కార్యాలయంలో ఉన్న పోలీసు స్టేషన్ లో కూడా ఈ కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. 3 కాకుండా మిగిలిన ఎంతమంది అనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డిలతో పాటు మరికొంత మంది మీద మాత్రమే కేసు నమోదైనట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ తిరుపతిలో జరుగుతున్న పరిణామాల మీద 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు, అలాగే అక్కడ జరుగుతున్న విధులకు ఆటంకాలు కలిగించడంతోనే ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ఉంది. మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి నిన్న వీరంతా కూడా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని నానిని అరెస్టు చేయాలి అంటూ కూడా వీరంతా కూడా మెమరాండం ఇచ్చే క్రమంలో జరిగిన ఘటనకే ఈ రోజు పోలీసులు
ఖచ్చితంగా వీరి మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీరిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.